బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు కేకే, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు కేకే, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖ సంబంధించి ఈ మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, ఆ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీటితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, కొంతమంది విద్యాశాఖ అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పులు కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో పాఠశాలల సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండాలి, ప్రధానంగా చాలా స్కూళ్ళకి సంబంధించి బిల్డింగ్స్ లేవు, ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంది, వీటన్నిటిని ప్రతిబింబించే విధంగా ఈ రోజు ఈ సమావేశంలో నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అధికారులకు సీఎం కీలక సూచనలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కూల్స్ కి సంబంధించి నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపుగా 25 ఎకరాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పనులు ప్రారంభమయ్యాయి, భూసేకరణ పూర్తయిందా, ఈ వివరాలన్నింటినీ కూడా సీఎం అధికారుల నుంచి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా విద్యా కమిషన్ ఇప్పటికే వివిధ జిల్లాల్లో పర్యటించింది. సంక్షేమ హాస్టళ్లలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించే ప్రయత్నాలు అయితే చేసింది. ఇక అందులో ఏ అంశాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసే అవకాశం ఉంటుంది అనే దిశగా ఈ రోజు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఇటు విద్యా కమిషన్ అనే కాకుండా వివిధ వర్గాల నుంచి రిటైర్డ్ ఐఏఎస్లు కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసర్ల నుంచి కూడా అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయాలని చెప్పేసి సీఎం పట్టుదలతో ఉన్నారు. విద్యాశాఖను కూడా తన వద్దే ఉంచుకుంటాను, ఇక వేరే ఇతరులకు కేటాయించడం అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. కాబట్టి విద్యాశాఖలో ఉన్నటువంటి లోటుపాట్లను అధిగమించి భవిష్యత్ తరాలకు మంచి విద్యను అందించే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ దిశగా ఈ రోజు సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇటు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒపీనియన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్లాన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్.